ఇది చూడగానే మీకు పాట గుర్తు రావాలి. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది అనుకునే పాట విన్నరా? మీకు కూడా అదే పాట గుర్తొచ్చింది కదా ఈ పిక్ చూడగానే. యాజ్ ఇట్ ఈజ్గా బండి భగీరథ్ని కాపాడడానికి వాళ్ళు నానా రకాల ప్రయత్నం చేసిర్రు. అయితే అందులోనూ బండి సంజయ్ వాళ్ళ అడ్వకేట్ని పెట్టి పీపీని మేనేజ్ చేసి రకరకాలుగా ముందస్తు బెయిల్ ప్రయత్నం చేసి ఇందులోనే టక్కున అతన్ని అరెస్టు చేయకుండా, ఎవరిని బండి సంజయ్ కొడుకుని టక్కున అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి, అంటే టక్కున ఉరుకొచ్చి అరెస్ట్ చేయకుండా సడన్గా నిర్ణయాలు తీసుకోకుండా మామూలు ఇంకా బిర్యానీ తిననియండి, కాపీలు తాగనియండి అనుకుంటూ వాళ్ళొక ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో దానిపైన నిన్న హైకోర్టులో బండి భగీరథ్కి, బండి సంజయ్కి భారీ స్ట్రోక్ తగిలింది. ఇట్లాంటి స్ట్రోక్ అంటే వీళ్ళు కాపాడదామని ఒక సైడు, ఇంటరిమ్ ప్రొటెక్షన్ పైన ఆదేశాలు ఇవ్వలేము, ఏ క్షణంలో అయినా బండిని అరెస్ట్ చేయాల్సిందే, మీడియం చేసింది మంచి పని అని చెప్పి నిన్న హైకోర్టులో వివిధ అడ్వకేట్స్ తోటి సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత డిసిజన్కి వచ్చేసి ఈ ఇంటరిమ్ ప్రొటెక్షన్ని మేము ఇవ్వలేము, ఆదేశాలు జారీ చేయలేమని చెప్పేసి చెప్పేసింది. దాంతో బండి తన నెత్తి మీద తొడిగుడ్డ పెట్టుకొని బయటకు వచ్చిన వ్యవహారం. అయితే వీళ్ళు చేసిన డ్రామా అంతా ఇంతనా? ఎట్లా కాపాడారో తెలుసా మనోడిని? ఇట్లా అటు రాహుల్ గాంధీ, ఇటు నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అట్లనే ఒక రేపిస్ట్ని, తను ఏమంటారు చాలా వరకు నేటిజన్లు మాట్లాడుతున్నారు, ఒక రేపిస్ట్ని, ఒక కామాంధుడిని, ఒక సమాజంలో ఒక గంజాయి మొక్కలాంటి ఈరోజు వీళ్ళందరూ ఆణిముత్యాలు కాపాడుతూ ఉన్నారు. ఎవరు కాపాడుతున్నారు? ఈ అందరూ ఆణిముత్యాలు కాపాడుతూ ఉన్నారు. బండి భగీరథ్ చేసిన తప్పేంది? చాలా వరకు మాట్లాడుకుంటున్నారు అదే. బండి భగీరథ్ చేసిన తప్పేంది? మావోడు శ్రీరామచంద్రుడాయే, ఆణిముత్యమాయే, గంజాయి వనంలో తులసి మొక్కలాంటి ఆయన కూడా మాట్లాడుతున్నారు. ఓ మైనర్ బాలికల పైన అత్యాచారం చేస్తే ఈరోజు కొందరు మాట్లాడేటోళ్ళు వాళ్ళు మనిషి పుట్టుకొని పుట్టిర్రా, గాడిద పుట్టుక అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. స్టిల్ మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే ఇట్లనే చేస్తారా? ఒక లెక్కన మీరే చెప్పండి. ఆడబిడ్డలు ఉంటే ఎట్లనే చేస్తారా? చేయరు కదా. అయితే ఈ సారాంశం ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులు. నిన్న అదే హైకోర్టులో తీవ్ర వాదనలు జరిగిన తర్వాత అసలు కథ ఏంది, ఏడదాకా నడిచింది వ్యవహారము అనే దానిపైన ఒకసారి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం మిత్రులారా. ఇది చూడండి మీరే. కేంద్ర మంత్రి బండి కొడుకుకు రక్షణ ఇవ్వలేం, ముందస్తు బెయిల్పై సుదీర్ఘ వాదనలు, తీర్పు రిజర్వ్. తీర్పు వచ్చే వరకు ఎలాంటి మధ్యాంతర రక్షణ ఇవ్వలేమన్న హైకోర్టు. సూపర్. ఇది తీర్పు వచ్చే వెకేషన్ వరకు వాయిదా. దాదాపు 2 గంటల 30 నిమిషాల వరకు జరిగిన వాదనలు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 11:30 వరకు వాదనలు. బాధితురాలు మైనర్ అంటూ రుజువు చేసిన పీపీ 10th మెమో బర్త్ సర్టిఫికేట్ కోర్టుకు అందజేత. పోలీసుల విచారణలోనూ మైనర్గా తేలిందని వాదన. పీపీ వాదనలను ఏకీభవించిన ధర్మాసనం. ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వలేమన్న న్యాయస్థానం. అందుకనే ఇట్లాంటి విషయంలో కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది అనుకోవచ్చు, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది అని కూడా అనుకోవచ్చు. నిన్న 2.5 గంటలు సుదీర్ఘమైన వాదనలు జరిగిన తర్వాత ఏదైతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ అయితే ఏదైతే ఉందో దాన్ని మేము ఇవ్వలేము, తుది నిర్ణయం వచ్చే వరకు మేము ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పేసి ఆ గౌరవ కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ బండికి దేనికోసం రక్షణ ఇవ్వాలి? ఈ అడిగినోడికైనా కొంచెం వాళ్ళకు కూడా ఆడబిడ్డలు ఉంటే బాగుండు, కొంచెం మైనర్ ఆడబిడ్డలు ఉంటే ఇట్లాంటి వ్యవహారాలు వాళ్ళకు కూడా జరిగి ఉండుంటే వాళ్ళు శయాశక్తులు ఉపయోగించి మరి అతన్ని జైలు పంపే కార్యక్రమం చేసే వాళ్ళు చేసేటోళ్ళు. కానీ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ కదా, అందుకనే ఈ బెయిల్ పైన ఆ ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు డ్రామాలు ఆడారు. దెబ్బకు హైకోర్టు ఇచ్చిన స్ట్రోక్కి అడ్వకేట్ జనరల్స్ కానీ అడ్వకేట్స్ కానీ కంప్లీట్గా వాదనలు విన్న జడ్జి గారు నిర్ణయం తీసుకొని మేము తుది నిర్ణయం వరకు ఏ ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేం, ఏం రక్షణ కూడా చేయలేమని చెప్పేసి తెగేసి చెప్పడంతో లబోదిబోమొత్తుకున్న బండి సంజయ్ బండి సంజయ్ కొడుకు ఎక్కడికి పారిపోలే, ఆడు తెలంగాణలోనే ఉన్నాడు. బండి సంజయ్ దాస్తున్నాడు, ఆడబిడ్డను దాస్తున్నాడు. నరేంద్ర మోడీ అంటాడు కదా, బేటీ బచావో బేటీ పడావో అని. ఈరోజు బండి భగీరథ్ బేటా కాదు బేటీ అనుకుని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో ఏం చేయాలని అర్థం కాక బండి సంజయ్ తల పట్టుకొని తల కొట్టుకుంటున్నాడు. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం, మన గవర్నమెంట్ ఉన్నా మన సెంట్రల్ మినిస్టర్ అయినా ఈరోజు మనకు ఫేవర్గా ఈ యొక్క వాదన రావడం లేదు,
మనకు ఫేవర్గా అనుకూలం లేదని చెప్పేసి కృంగిపోతున్న వ్యవహారం కూడా మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తూనే ఉంది మిత్రులారా. యావత్ తెలంగాణ రాష్ట్రం ఏకమైంది మిత్రులారా. ఏ విషయంలో అంటే బండి భగీరథ్ని ఉరి తీయాలని ఒకరు, బండి భగీరథ్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని ఒకరు, బండి భగీరథ్ని గుండు కొట్టి చెప్పుతో కొట్టాలని మరొకరు. ఈ విధంగా నానా రకాలుగా బండి భగీరథ్ పైన ఒక ఉద్యమం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం వైపుగా. ఓ ఆడబిడ్డకు జరిగితే ఇట్లనే ఊకుంట్రా అని చెప్పేసి అతన్ని పెంచిన బండి సంజయ్ కూడా శిక్ష పడాలని చెప్పేసి చాలా వరకు వాళ్ళు కూడా రియాక్ట్ కావడం అని జరుగుతూ ఉన్నాయి. అందులోనూ ఈ కోర్టు నిర్ణయం ఏదైతే వీళ్ళు రక్షణ కావాలి, నా కొడుకు మధ్యంతరంగా ఎవరు ఊరుకొచ్చి అరెస్ట్ చేయొద్దు, ఎవరు పట్టుకోవద్దు అనే దానిపైన ఏదైతే ప్రొడక్షన్ పెట్టారో దానిపైన అయితే చేతులెత్తేసిన ధర్మాసనం ఈ ఒక్కన న్యాయం 1% అయినట్టు ఒక లెక్కలోకి పరిగణలోకి వస్తుంది. అందులోనూ ఈ అమ్మాయి, ఈ మైనర్ అమ్మాయి కాదు, మేజర్ అమ్మాయిని మాట్లాడుకునే మహాన్యూస్ వంశీ గారు, తర్వాత మగధ న్యూస్ లక్ష్మి గారు, తర్వాత ఏజుడ్, తర్వాత మిగతా చాలా మంది ఛానల్స్ వాళ్ళు మాట్లాడారు, ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడారు. అమ్మాయి మేజర్ నాకు ఎట్లా అనిపించింది తెలుసా, డబ్బులు ఇస్తే వీళ్ళు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు, ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఇక పచ్చి బూతు నాకు గుర్తొస్తుంది, కానీ ఇప్పటికిప్పుడు ఏమంది సంకండ్రా ఈ డబ్బులు ఇస్తా అంటే నాకే రకం వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ డబ్బులు ఇచ్చి ఇక వాని సంకు పోరా అంటే నాకే మీడియా ఛానల్స్ కొన్ని ఉన్నాయి, బాజప్తుగా మీడియా ఛానల్ కొన్ని ఉన్నాయి. ఈరోజు ఈ విషయం పైన హైకోర్టులో ఇంత ఘోరంగా ఇంత అందరూ అడ్వకేట్ జనరల్స్, తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరూ కలిసి దీనిపైన చర్చలు జరుపుతూ ఉంటే TV9లో రాలే, TV5లో రాలే, ఆ తర్వాత మిగతా సాక్షిలో రాలే, ABNలో రాలే, దేంట్లో కూడా రాలే. మరి మీడియా ఛానల్ దేనికోసం మరి నిజాన్ని చూపకుండా ప్రతిదీ కేసీఆర్ని చూపమంటే చూపెడతారు. మరి ఈ ఛానల్ తెలంగాణలో ఉండాల్సిన అవసరం ఉందా? ఏం అవసరం? ఈ ఛానల్స్ తెలంగాణ ఉండాలో చెప్పుచ్చి కొట్టాలి ఒక్కొక్కరు అన్నట్టుగా నేటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. నేటిజన్లు ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయిని మేజర్ అనుకుంటూ ఒకడు మాట్లాడతాడు. ఎట్లారా మేజర్ అవుతుంది అమ్మాయి? సన్నాసుడా 2008, 2010 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా కూడా మైనరే కదరా. ఇక్కడ చదువుకున్నారా లేకుంటే బ్రోతల్ హౌస్ నడుపుకొని వచ్చి మీడియా ఛానల్ పెట్టుకున్నారా మీరు అందరు కలిసి? ఒక నిజం లెక్క మాట్లాడరా? సరే, అమ్మాయి వాళ్ళ తప్పు ఉంది లేదని కాదు. స్టార్టింగ్ బండి భగీరథ్ లాంటి ఆ గాడిదని, ఆ చెత్తన గాడిదని అసలు ఇంట్లో రానియకూడదు. ఒక లెక్కన పేరెంట్స్ కూడా తప్పు ఉంది. సరే, వాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యారు, వాడిని ఇంటి నుంచి పారద్రోడేళ్ళు, తర్వాత వీళ్ళకి సంబంధం లేకుండా అయిపోయింది. మళ్ళీ బండి సంజయ్ గెలకాల్సిన అవసరం వచ్చింది. సో నేనేమంటున్నా అంటే వీళ్ళకు శిక్షలు పడినా తప్పు లేదు, వీళ్ళకు శిక్షలు పడినా కూడా తప్పు లేదనేది ఇక్కడ మనకు అర్థమైతేనే ఉంది.